మంత్రి కొండ సురేఖ మీద టాలీవుడ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చేలా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద టాలీవుడ్ బగ్గుమంటుంది. బడా హీరోలతో పాటు హీరోయిన్లు సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇక మంత్రి కొండ సురేఖ సైతం క్షమాపణలు చెప్పారు. కొండ సురేఖ మీద టాలీవుడ్ అంతా ఏకమై రావడం అభినందించదగ్గ విషయమే. అయితే గతంలో జరిగిన కొన్ని విషయాలను జనాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మీద ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు టాలీవుడ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పూనం కౌర్ నేరుగా టాలీవుడ్ ను నిలదీసింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గురించి పోసాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. పూనం కౌర్ పేరు పరోక్షంగా తీశాడు. అప్పుడు తన గురించి ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటూ ప్రశ్నిస్తుంది పూనం కౌర్. ఇక పూనం కౌర్ ట్వీట్ మీద రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. నీకు నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళు నిన్ను మోసం చేసి అన్యాయం చేస్తే వెళ్లి ఫిర్యాదు చేయి, అంతేకాని ఇలా సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైర్లు వేస్తూ ట్వీట్లు వేయడం ఎందుకు? ఏం జరిగిందో అందరి ముందు చెప్పంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి పూనం కౌర్ ఇంకెన్ని రోజులకు అసలు విషయాన్ని బయటపెడుతుందో చూడాలి.